మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు చూసుకుంటే మిత్రులారా, దేశవాళీ బియ్యాల్లో ఒక రకమైన కాలాబట్టి బ్లాక్ రైస్ మిత్రులారా. ఇది అవకాశం ఉన్నవాళ్ళు చాలామంది రైతులు ఈ మధ్యన పండించుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే అంతకుముందు మనం చూసేవాళ్ళం ఏంటంటే క్యాన్సర్ అంటే ఎక్కడో వచ్చేదంట, తన క్యాన్సర్తో చనిపోయేవాళ్ళంట అని చెప్తా ఉంటే అవునా అనేవాళ్ళు. ఈరోజు ఏమైపోయిందంటే మన ఊర్లోనే మన నెలల్లోకి క్యాన్సర్ ఎంత స్పీడ్గా వచ్చేసిందంటే అది చాలా దారుణమైన విషయం. మనం తినే ఆహారంలో అంతా కల్తీ. ఈ ప్యాకెట్ పాలు వాడొద్దంటే ఆ ప్యాకెట్ పాలు వాడడం, ప్లాస్టిక్ని ఎక్కువ వాడడం, మనం తినే ఆహారం అంతా కూడా విషపూరితం అయిపోవడం, దీనివల్ల ఎక్కువ క్యాన్సర్ రావడానికి కారణం అవుతుంది. మిత్రులారా, అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కాలాబట్టి రైస్ తినే ప్రయత్నం చేయాలి. ఇది మిత్రులారా, ఒక గ్లాసు బియ్యం తీసుకుని దాన్ని మీకు నచ్చిన విధంగా ఒకసారి రెండుసార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత 1-4 గ్లాసులు వాటర్ పోసి నానబెట్టేసి, నానబెట్టి నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్ళతో ఎసరు పెట్టుకుని ఎసరు మరిగిన తర్వాత బియ్యం అందులో వేసి వండుకునే ప్రయత్నం చేయాలి మిత్రులారా. మీరు ఒకటి గమనించాలి మిత్రులారా, ఇది తినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ రోజు 2 పూటలు 3 పూటలు తినే అవసరం ఉండదు. ఒక పూట తింటే సరిపోతుంది. రెండోది ఏంటంటే అవకాశం ఉన్నంతవరకు కూడా మిత్రులారా జావ చేసుకుంటున్నారు మిత్రులారా. 2 పూటలు జావ చేసుకుని తాగే ప్రయత్నం చేస్తున్నారు. అలా అయినా తాగొచ్చు. లేదు ఇది క్యాన్సర్ వాళ్ళకైనా, ఇది ఎవరికైనా పనిచేస్తుందంటే ఇది దేశవాళీ బియ్యాల్లోనే అద్భుతమైన బియ్యం మిత్రులారా. ఇది ఎవరైనా తినే ప్రయత్నం చేయొచ్చు. దీన్ని మనం ఇంకా ఇది కాకుండా ఒక 4 రకాల దేశీ బియ్యాలు తీసుకుని మిక్సీ రైస్ చేయడం జరిగింది. ఇప్పటికే మీ అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. పిల్లలకు కూడా మిత్రులారా స్ట్రెంత్ పెరగడానికి కానీ, లేదు బోన్స్కి కూడా చాలా మంచిది మిత్రులారా. ఈ మధ్యన చాలామంది కాలాబట్టిను కరుపు కవని బ్లాక్ రైస్ చెప్తా ఉన్నారండి, మణిపూర్ బ్లాక్ అని. మాకు బాగా మోకాళ్ళ నొప్పులు వచ్చేసి తింటే బాగుంటుంది మిత్రులారా. మీరు అందరూ గమనించాలి, బాగున్నప్పుడు తింటే ప్రాబ్లమ్స్ రావు, ప్రాబ్లం వచ్చినాక తింటే కొంతవరకు నయం అవుతుంది. మీరు అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రాబ్లం ఉన్నా లేకపోయినా సరే మిత్రులారా, ఈరోజు నుంచి తినే ప్రయత్నం చేస్తే బాగుంటుంది మిత్రులారా.